వాతావరణంలో ఈ పరిస్థితులతో పాటుగా నైరుతి ఋతుపవనాలు నిన్న చెప్పుకున్నట్లుగా ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉన్న కొన్ని ప్రాంతాలకు విస్తరించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు, కామెరూన్లోని కొన్ని ప్రాంతాలకు, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులన్నింటికీ వ్యాపించి తూర్పు మధ్య బంగాళాఖాతంలోని 1-2 ప్రాంతాల వరకు విస్తరించింది. రాబోయే 3-4 రోజులు కూడా ఇది మరింత ఉత్తర దిశకి కదిలి ఈ ప్రాంతాలు ముఖ్యంగా ఆగ్నేయ అరేబియా, కామెరూన్, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఇంకొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. 26వ తేదీ నాటికి కేరళ తీరాన్ని ఋతుపవనాలు తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనకి 26 తరువాత సాధారణంగా ఒక 10 రోజుల తరువాత, ముఖ్యంగా సాధారణ తారీఖు కేరళకు 1వ తేదీ జూన్ అయినట్లయితే రాయలసీమ 5వ తేదీ నాటికి, కోస్తా ఆంధ్రప్రదేశ్ కొన్ని ప్రాంతాలు 10వ తేదీ నాటికి, జూన్ 15 నాటికి ఆంధ్రప్రదేశ్లో మొత్తాన్ని విస్తరించే అవకాశాలు కనిపిస్తాయి. ఈ సంవత్సరం 26వ తేదీ కేరళను తాకిన తర్వాత దాని యొక్క ఉత్తర గమనాన్ని తెలియజేయడం జరుగుతుంది.